హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి ఫ్రూట్స్ చూపిస్తాను. ఈ ఫ్రూట్స్ లాగే కనిపిస్తాయి కానీ సీడ్స్ అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. కరివేపాకు మొక్క ఇది. ఈ కరివేపాకు మొక్కకి ఎన్ని సీడ్స్ వచ్చాయో చూడండి. నేను సీడ్స్ ద్వారా పెంచుతానని చెప్పాను కదా. ప్రతి సంవత్సరం సీడ్స్ కొయ్యడం, కిటికీలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టేయడం, తర్వాత వేద్దాంలే అనుకోవడం అలా మిస్ అయిపోతున్నాయి. మన వెల్ విషర్స్కి, మన నైబర్స్కి కరివేపాకు మొక్క ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కరివేపాకు మొక్క అనేది నిత్యం వాడే మొక్క కాబట్టి ఈ సంవత్సరం అయితే ఈ సీడ్స్ అన్నీ నేను వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నాను. ప్రతి సీడ్ని నేను గ్యాదర్ చేస్తున్నాను. గ్యాదర్ చేసి వెంటనే వేసేయడం చేస్తున్నాను. ఎందుకంటే ఆ తర్వాత టైం కుదరచ్చు, కుదరకపోవచ్చు. ఇదొక కరివేపాకు మొక్క. నేను 3 సీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే అవే కొంచెం కలర్ వచ్చినవి అనమాట. ఈ విత్తనాలు చూస్తే నోట్లో వేసేసుకోవాలనిపిస్తుంది. అంత చక్కగా అట్రాక్టివ్గా ఉంటాయి. ఈ సైజు కరెక్ట్గా కొంకుడు గింజ అంటారు కదా, కొంకుడు గింజ అంతా ఉంటాయి అన్నమాట. ఇలా వేస్ట్ డబ్బాలో, వేస్ట్ కవర్స్లో నేనైతే వెంటనే వేసేసాను. చూద్దాం ఎంత చక్కగా వస్తాయో. మన కరివేపాకు మొక్క మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో ఉండడం, ఆ ఫీలే చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇలా కొబ్బరి చిప్పల్లో కూడా వేశాను నేను. నాకైతే కరివేపాకు మొక్కలు చాలా ఉన్నాయి. అవి నాకు సరిపోతాయి. మనం సొంతంగా పెంచుకున్న కరివేపాకు ఆకు చాలా మంచి వాసన వస్తుంది. బయట కొన్న ఆకు అంతగా వాసన రాదు. మన చేతితో పెంచిన ఇంత మొక్క ప్రతి ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు కదా.